యాక్చువల్గా ఈ విషయం ఏంటంటే కనుక ఇంటర్వ్యూ ఇంత బాగా సక్సెస్ అయిన తర్వాత సారే పర్టికులర్గా ఇదే కాన్సెప్ట్ని ఏదైతే ఉందో అది మనం ప్రీ రిలీజ్లో ఇక్కడ ఏంటంటే కనుక మొన్న నేను చేసిన ఇంటర్వ్యూలో ఆర్జీవి గారు ఉన్నారు. నేను చంద్రబాబు గారిలా మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారిలా మాట్లాడినా, చిరంజీవి గారిలా మాట్లాడినా ఆర్జీవి సార్ సమాధానం చెప్పారు. కానీ ఇక్కడ నాకు హైలీ రిస్క్ ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వెంటనే ఆర్జీవి గారిలో కూడా చెయ్యాలి. అది మాత్రం నాకు చాలా కొంచెం కష్టం అనిపించింది. బట్ కాన్సెప్ట్ ఎట్లాగో నేను చేశాను కాబట్టి, నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి అట్లా ఆర్జీవి గారి క్యారెక్టర్ని కూడా చేయడం అది చాలా అప్పటికప్పుడే స్పాట్లో అప్పటికప్పుడు అనుకుని రాసుకొని చేసుకున్నది అనమాట. అది సార్కి అంటే అక్కడ ఏంటంటే కనుక నేను స్టేజ్ మీద చేసిన, ఇంటర్వ్యూ చేసిన, పోనీ సినిమాలో చేసిన, ఎక్కడ చేసినా చాలా బ్యాలెన్స్డ్గా ఎవరిని విమర్శించకుండా, అసభ్య పదాలు ఉపయోగించకుండా, ఎవరిని నొప్పించకుండా కేవలం అక్కడ సినిమా సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది మాత్రమే, సినిమాలోనైనా బయటైనా అది మాత్రం నేను చేశాను తప్ప ఏ వ్యక్తిగత విమర్శలకు కానీ లేకపోతే అసభ్య పదజాలాలు కానీ ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా నేను ఎక్కడ చేయలేదు. బట్ అది నాకు బ్యాలెన్స్డ్గా ఉండి చేశాను అనమాట. అది బాగా ఎస్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. దానికైతే మంచి విపరీతమైన ఆదరణ వచ్చింది. సో రెండు బ్యాక్ టు బ్యాక్ హైలైట్. వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా ఈవెంట్లా లేదు, పొలిటికల్ ఈవెంట్లా ఉంది అని కామెంట్లు పెట్టారు. దానికి నీ ఆన్సర్ ఏంటి? పొలిటికల్ ఈవెంటే కదా అది. జనగర్జన అంటే జగగర్జన అంటే జగన్మోహన్ రెడ్డి గారు గర్జిస్తే ఎలా ఉంటుంది, అందుకే ఏపీలో పెట్టారా? ఏపీలో విజయవాడలో పెట్టారు. దానికి చాలామంది వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి మినిస్టర్స్ అందరూ వచ్చారు. అంబటి రాంబాబు గారు, రోజా గారు, సురేష్ గారు, ఇలా అందరూ వచ్చారు. సో అది వైసీపీకి సంబంధించిందే కాబట్టి, జగన్ గారి యొక్క లైఫ్ స్టోరీ, సక్సెస్ స్టోరీ కాబట్టి వచ్చారు. ఇప్పుడు ఏంటంటే మొత్తానికి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, కొంచెం వ్యూహాన్ని పక్కన పెడదాం. బేసిక్గా నీకంటూ అభిమానులు సంపాదించుకున్నావు, మిమిక్రీ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో ఈవెంట్లు చేస్తుంటావు, ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నీకు ఇంట్రడక్షన్ అవసరం లేదు, అలా పరిచయం అయిపోయావు. వ్యూహంతో ఇంకొంతమందికి కనెక్ట్ అయ్యావు. సో లైఫ్ జర్నీ ఎట్లా సాగుతుంది రవి? బాగుంది. పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, కాంప్లిమెంట్స్ ఉన్నాయి, వార్నింగ్స్ ఉన్నాయి. కాంప్లిమెంట్స్ వైసీపీ తరపు నుంచి, వార్నింగ్స్ అపోజిషన్ పార్టీస్ నుంచి వస్తున్నాయి. పేటిఎం బ్యాచ్ అని ఎలాంటి వార్నింగ్స్ వస్తున్నాయి? ఇట్లాగే మెసేంజర్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్స్లో అండ్ వాట్సాప్లో నీ కెరియర్ని నాశనం చేసుకుంటున్నావు, మేము 2024లో మేము ఏంటో చూపిస్తాం, అండ్ తర్వాత పేటిఎం బ్యాచ్ ఎంత ఇచ్చాడు, ఇలాంటివి వస్తుంటాయి. బట్ నేను మన సిగ్నేచర్ స్టూడియో ద్వారా వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఒక కళాకారుడిని. ఇప్పుడు ఆర్జీవి గారే కాదు, నన్ను ఏ డైరెక్టర్ అయినా కనుక పొలిటికల్ వాయిస్ బేసే కాదు, సినిమా వాళ్ళదైనా ఏదైనా సరే కనుక నేను వెళ్ళి యాజ్ ఏ వాయిస్ యాక్టర్గా నా పాత్రకి నా పని నేను చేసుకుంటాను. యాజ్ ఏ ఎంప్లాయ్ నేను అక్కడ నా పని ఏంటి, అక్కడ ఆయన చెప్పిన వంటి పాత్రకి డబ్బింగ్ చెప్పడం, ఆ కాన్సెప్ట్ని ఇమిటేషన్ చేయడం. ఇది ఎవరు చేయలేరు మిమిక్రీ అనేది. అది నేను చేయగలుగుతాను కాబట్టి ఆయన నా చేత చేయించుకున్నారు. మీ దగ్గర ఏమైనా ఉంటే కనుక మీరు కూడా పిలవండి, నేను కూడా చేస్తాను. నా పని ఏంటి, నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా డబ్బింగ్ చెప్తాను, ఈవెంట్స్ చేసుకుంటాను, అక్కడ ఆ క్యారెక్టర్కి వాయిస్లు ఇస్తాను. సో ఇట్స్ నా డ్యూటీ. నేను కళాకారుని, నేను బతకాలి కాబట్టి ఎవరు డబ్బులు ఇచ్చినా నేను చేస్తాను. అట్లా అని చెప్పేసి నేను వైసీపీకి ఫేవరు, చంద్రబాబు గారికి యాంటీ, జనసేనకి యాంటీ కాదు నేను కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఆల్మోస్ట్ వ్యూహం అంటే యాంటీ అన్నట్టు కొన్ని కామెంట్లు వస్తున్నాయి. బేసిక్గా నువ్వు ఒక ఆర్టిస్ట్ అనే విషయాన్ని ఫ్యాన్స్ మర్చిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు బయట హీట్ టాపిక్ ఏంటంటే ఏపీ ఎలక్షన్స్లో ఎలాంటి చేంజెస్ వస్తాయనేది. ఒకవేళ రేపు నిజంగానే గవర్నమెంట్ చేంజ్ అయిపోతే, ఆల్మోస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. బట్ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఎలా స్పీచ్ ఇచ్చారు, ఎలా మాట్లాడారు మనకు తెలుసు. ఫస్ట్ ఆ ప్లెడ్జ్ ఉంటుంది కదా, అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఆయన స్పీచ్ ఫస్ట్ ఎట్లుంటుంది, నువ్వు ఇప్పుడు మిమిక్రీ చేసి చెప్పుచాలి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కనుక సీఎం అయితే ఆ ఫస్ట్ లెటర్ తర్వాత ఒక స్పీచ్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ అనే నేను అక్కడి నుంచి చెప్తారు. కాబట్టి నువ్వు నాకు సార్ వాయిస్లో, మేమందరం అభిమానులు కాబట్టి, పవన్ కళ్యాణ్ భక్తులం కాబట్టి, సో మేము హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే, బట్ అది రాజ్యాంగబద్ధంగా అని కొన్ని పదాలు ఉంటాయి, అవి కొన్ని మర్చిపోవచ్చు. కొన్ని నీకు ఏ ఫ్లో వస్తే ఆ ఫ్లో. కొన్నిదిలో పవన్ కళ్యాణ్ను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు భారత రాజ్యాంగం పట్ల విశ్వనీయత, నిజాయితీ చూపించి ఎటువంటి పక్షపాతం లేకుండా నిబద్ధతో, నిత్యమైన మనసుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రజలకు ఎల్లప్పుడూ తోడుంటానని, భేదం కానీ, పక్షపాతం కానీ, రోగభేదాలు కానీ లేకుండా నేను ఎల్లప్పుడూ ప్రజల సమక్షంలో నేను ప్రజలకై
ప్రజల కోసం బతుకుతానని, నా బాధ్యతలు నిర్వహిస్తానని, ఎటువంటి పరిస్థితుల్లో నా అధికారాన్ని ఎటువంటి చెడ్డ పనులకి దుర్వినియోగం చేసుకోకుండా నిబద్ధతో పనిచేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. సో స్వీట్ రవి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాంటి ఒక రోజు రావాలి, మేము కూడా ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక రోజు రావాలని మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ నిజంగా నువ్వైతే వండర్ఫుల్ యార్, నిజంగా ఒక కళాకారుడు అనే దానికి నిజంగా నిలువెత్తు నిదర్శనం. నువ్వు చాలా వాయిసెస్ విన్నాను, బట్ మాకేంటంటే ఇష్టమైన వ్యక్తుల వాయిస్లు విన్నప్పుడు ఒక లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఎందుకంటే నేను చెప్పేస్తాను ఓపెన్గా, సువర్ణ డైహార్డ్ ఫ్యాన్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో నా ఫ్రెండ్ కాబట్టి ఓపెన్ చెప్తాను, చాలా చాలా వీరాభిమాని. సో నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమాని.